నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. జీటీపీఎల్ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అంబరాన్నంటిన దసరా దీపావళి సంబరాలు. హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, అలరించిన సినీ నటులు ఆలీ, శివారెడ్డి, గీతామాధురి ప్రదర్శనలు. రామగుండం ప్రాంత అభివృద్ధికి మంత్రిగా తమ సహకారం ఎప్పుడూ ఉంటుంది. మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ప్రజలకు అభివృద్ధితో పాటు ఆనందాన్ని పంచడం కోసమే దసరా దీపావళి ఉత్సవాలు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. దీపావళి పండుగ కోసం పూజ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రజలు తరలి రావడంతో సందడిగా మారిన గోదావరి కని చౌరస్తా ప్రాంగణం. గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం రాత్రి దసరా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. గోదావరి కని సింగరేణి స్టేడియంలో ఆదివారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్, ఎన్టీపీసీ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సినీ నటులు శివారెడ్డి నాయకత్వంలో సీనియర్ హాస్య నటులు ఆలీ, సినీ గాయని గీతామాధురి, జబర్దస్త్, బుల్లెట్ భాస్కర్ టీం, తాగ్బోతు రమేష్, జితేందర్, ఫైమా, రచ్చ రవి, నరేష్ తదితరులు చేసిన స్కిట్లు అలరించాయి. కార్యక్రమం చివర్లో నరకాసురుని దహనంతో వేడుకలు అటాసంగా ముగిశాయి. లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశీ అంచుకున్నాడు, వారణాసిలో తన వలస మార్చుకున్నా. అదే వేడి, అదే పౌరుషం. దెబ్బ కాయ నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే
పండగింది, కొంచెం కొంచెం కొరుక్కు తిందాం. వస్తే అరుదదే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నిన్ను వదలా మమ్మల్ని వదలా. వస్తా వస్తా తప్పుక వస్తా. దారి మైసమ్మో మైసమ్మా, మనం గోదావరికని పోదామే మైసమ్మా. మాయా దారి మైసమ్మో మైసమ్మా, మనం గోదావరికని పోదామే మైసమ్మా. మాయా దారి మైసమ్మో మైసమ్మా, మనం మైసారం పోదామే మైసమ్మా. ఓ మైసమ్మో 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 పెట్టి దర్శనం చేసి కుక్కల కని తాళ్ళని నాన్నలు కానీ దొంగలు పడని ఆలిపడని పిల్లపడని చేతులు పడుకొని కలుపు కాలని శివుల సింపని నెత్తగా పోరని నరకని గోదావరి కని కట్టకు పెట్టి పెట్టి ఇష్టమ్మా లక్ష్మీదేవికి నరకాసుడు నాశనం అయిపోతాడు అంటది చూడు. ఇప్పుడు అది కూడా నేను చేస్తున్నా స్టైల్. ఇక్కడ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు ఆర్కర్ వేణుగోపాల్, నేషనల్ ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, మినిమం వెజ్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, ఆర్జీవన్ సేవా సమితి ప్రెసిడెంట్ అనిత, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, సింగరేణి శ్రీనివాస్, వివిధ యూనియన్ల లీడర్లు తుమ్మల రాజిరెడ్డి, రియాజ్ అహ్మద్, కె స్వామి, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ప్రాంత అభివృద్ధికి మంత్రిగా తమ సహకారం ఎప్పుడు ఉంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి సంస్థ, రామగుండం కార్పొరేషన్, ఎన్టీపీసీ సంస్థ సౌజన్యంతో ఆదివారం రాత్రి అటాసంగా నిర్వహించిన దసరా దీపావళి ఉత్సవాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం ఉత్సవాలకు అశేషంగా హాజరైన జనవాహినిని చూసి ఉత్సాహంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో
పరుగులు పెట్టిస్తున్నారని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టిన రోడ్ల వెడల్పులో పేదలకు నష్టం జరిగితే ప్రభుత్వం పరంగా సాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. రామగుండంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్లను ఏర్పాటు చేస్తూ అభివృద్ధిని చేస్తున్నారని తెలిపారు. రామగుండంలో త్వరలోనే 1x800 పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పునాది పడనుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల హయంలో ఈరోజు ఈ ప్రాంతానికి మేలు చేయాలి, ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి. ఇది కార్మికులకు సంబంధించిన మరి ప్రత్యేకమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించిన కార్మిక సోదరులకు నిరంతరం అండగా ఉండాలని అనునిత్యం ఆనాడు 10-15 సంవత్సరాలుగా మరి అపోజిషన్ పార్టీలో ఉండుకుంటూ కూడా రాజ్ ఠాకూర్ గారు, దాంతోపాటు మా వేణన్న గారు కూడా అనేక సందర్భాల్లో అనేక ధర్నాలు కార్యక్రమాలు చేసినాం. అధికారం వచ్చిన తర్వాత రాజ్ ఠాకూర్ గారు ఈరోజు ఇక్కడ కావాల్సింది రామగుండం పవర్ ప్లాంట్కి సంబంధించిన అంశం విషయంలో మొదటి రోజు నుంచి కూడా జపం చేస్తూనే ఉంటారు. 1x800 మెగావాట్ ఇక్కడ అప్పుడెప్పుడో నైజాం సమయంలో స్థాపించిన ఈ పవర్ ప్లాంట్ని తిరిగి అధునాతనమైన పవర్ ప్లాంట్గా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా సహచరులు గౌరవ డిప్యూటీ సీఎం గారు భట్టి గారికి కూడా అనేక సందర్భాల్లో వారితో పోరాటం చేస్తూ 1x800 మెగావాట్ ప్లాంట్ స్థాపనకి కృషి చేస్తూ ఉన్నారు. అతి త్వరలో వారి కళ సహకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉంది. ఈనాడు ఈ పట్టణానికి సంబంధించి ఇక్కడ మరి త్రాగునీరు, సాగునీరు, అదేవిధంగా రోడ్లు అందరికీ కూడా అందియాలనే ఉద్దేశంతోనే కొంతమందికి ఇబ్బంది అయినా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ నగరాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఈరోజు వారి తరఫున వారి అందరికీ మనవి చేస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో నా దగ్గరికి వస్తారు మా వ్యాపార మిత్రులు కానీ, అదేవిధంగా కార్మిక సోదరులు కానీ, మిత్రులు అందరూ వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వారికి అభయం ఇస్తా ఉన్నాను. వారి తరఫుననే ఎవరైతే నష్టపోయినరో వారందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో మరి సామాజిక స్పృహతో వారు సహకరించి ఈరోజు రోడ్డు వెడల్పు అయితే 10 మందికి ఉపయోగపడుతుందని ముందుకొచ్చి నిలబడ్డారో రేపు రాబోయే కాలంలో ఏదో విధంగా వారికి ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఇక్కడ ఉన్న పేదవారికి సంబంధించి ఇల్లు కట్టాలి, ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని ఒక నిర్ణయం, ఆ నిర్ణయ భాగంలోనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన మేరకు సింగరేణిలో ఉన్న మిగులు భూములను కూడా తీసుకొని అక్కడ వారందరికీ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజ్ ఠాకూర్ గారి. వారికి పూర్తి స్థాయిలో సింగరేణి తరఫున కూడా వారికి మరి తప్పకుండా మద్దతు చేపట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఇంకోటి ప్రధానమైన అంశం, ఆనాడు సింగరేణి కార్మిక సోదరులు ఈనాడు కూడా వారి పిల్లలను బాగా చదివించుకొని బీకాము, పీజీలు, ఇంజనీర్లుగా మరి గ్రాడ్యుయేషన్ చేపించుకుంటూ ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వీరికి ఉపాధి కావాలి, వీరికి ఏదో విధంగా వీరికి ఉద్యోగ సంకల్పన చేయాలని నిరంతరం రాజ్ ఠాకూర్ గారు చెప్తా ఉంటారు. దానికి సంబంధించి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. సింగరేణికి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి వారికి నైపుణ్యం కలిగియాలని ఒక ప్రయత్న భాగంలో ఆ నైపుణ్యం కలిగిస్తే ఎవరి ప్రమేయం లేకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మరి సిఐఎండి గారు, బలరాం గారు వారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న జిఎం గారు, రాజ్ ఠాకూర్ గారి ఆలోచన మేరకు ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేశాం. నైపుణ్యాలు పెరగాలి, ప్రతిభను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఆలోచన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం.
మొన్ననే ఈ మధ్యలో ఐటీఐని మరి ఏటీసీగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మనం నిర్మాణం చేసి 50 కోట్ల రూపాయలతో మరి రోబోటిక్స్ కానీ అధునాతనమైన మరి టెక్నాలజీని దాని ముందర పెట్టి రేపు ఏఎంటీసీలో చదువుతా ఉన్న ఆ విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు మనం అందరం కూడా చేపట్టడం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ప్రజలు సంతోషంగా గడపాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. తనపై అభిమానంతో ఇంతమంది జనం తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించి ఉత్సాహంగా గడిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. రామగుండం నియోజకవర్గాన్ని మరికొన్ని రోజుల్లో అద్భుతమైన నగరంగా ప్రజలంతా చూడబోతున్నారని తెలిపారు. ఎట్లయితే గట్లయితది, తగ్గేదే లేదు అంటూ అందరిలో జోష్ నింపారు. చివరిగా ఎమ్మెల్యే నరకాసుర దహనం చేసి కార్యక్రమాన్ని ఆడంబరంగా ముగించారు. కొట్టి ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు ప్రజాపాలన కొనసాగిస్తా ఉన్నారు. మరి దానిలో భాగంగా నేను గర్వంగా చెప్తా ఉన్నా, మన అందరి ప్రియతమ నాయకుడు, మన అందరి యొక్క ఇష్టమైన నాయకుడు గౌరవ శ్రీధర్ బాబు గారు, నేను మా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మా ముఖ్యమంత్రి అని పిలుచుకుంటాం. ప్రభుత్వంలో ప్రధాన బాధ్యత వహిస్తూ తెలంగాణను అగ్రస్థాయిలో నడిపిస్తూ దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం నంబర్ 1 రేసింగ్ జిల్లాగా అద్భుతమైన అభివృద్ధి వైపు నడిపిస్తూ రామగుండాన్ని బొందల గడ్డ చేసిన గత పాలకుల నిర్లక్ష్యానికి నేనున్నానని, మరి నేను అడిగిన ప్రతి ఒక్క పనిని ఇంత ఇబ్బంది ఉన్న సమయంలో కూడా వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా నవ నిర్మాణం జరగడానికి కారకులు అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారనే విషయాన్ని చెప్తా ఉన్నా. వారందరూ కూడా మన మధ్య ఉండడం ఇలా గర్వకారణంగా భావిస్తా ఉన్నా. మొన్నటి వరకు నేను, లక్ష్మణ్ కుమార్ గారు, విజయరమణారావు గారు ఏ విషయంలో అవసరం ఉన్నా మా అన్న దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అంటే నాకు తోడుగా ఈరోజు మంత్రిగా ఉన్న సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు, పక్కన ఉన్న విజయన్న గారు, పక్కన ఉన్న వేణన్న గారు, అదే మాదిరిగా ట్రేడ్ యూనియన్ సంబంధించిన నాయకుడు జనక్ ప్రసాద్ గారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అవసరం ఉందంటే ఎప్పుడైనా పోయి వాళ్ళ దగ్గర ఒత్తిడి చేస్తా ఉంటే ఎంత ఇబ్బంది అయినా మీ ప్రాంతాన్ని ఇవాళ దీపం కింద చీకటికి ఉన్న గోదావరికని రామగుండాన్ని వెలుతురులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేసినటువంటి ఘనత ఈ రోజు నా ద్వారా చేపిస్తున్న నా నాయకుడు, మా నాయకుడు, మన అందరి నాయకుడు అని చెప్తా ఉన్నా. ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో ఒకప్పుడు దేశానికి వెలుతురిచ్చిన మన ప్రాంతాన్ని ఆ రోజు ఎన్నికల ముందు ఇక్కడే నిలబడి శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాటను ఇలా ప్రభుత్వ సంక్షేమాలే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మాంచెస్టర్ గా పిలిచే ఈ ప్రాంతాన్ని నిజం చేస్తామనే ఒక మన కళను ఈ రోజు నిజం చేస్తా ఉన్నారు. రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్ కావాలని పొద్దున్న రాత్రి పగలు లేకుండా నిరంతరం శ్రీధరన్నను ఇబ్బంది పెడతా ఉంటే ఈ రోజు వారు మాట్లాడి బోర్డు మీటింగ్ చేసి రేపో మాపో వారే స్వయంగా ఈ ప్రాంతంలో 1x800 తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఎన్టీపీసీకి సంబంధించిన ఈడీ గారు ఉన్నారు. ఇవాళ మనకొచ్చిన తెలంగాణ హక్కు 3x800 పోయిన ప్రభుత్వం వద్దంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓసీలకు కూడా సార్తోటి కూడా 1,50,000 ఖర్చు పెట్టించింది. అందుకు నాకు కొంచెం సార్ ఎందుకంటే అప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు సార్ ఇట్లా భూనీరు వస్తువుల యొక్క ప్రాబ్లం ఉంది, ఆ ల్యాండ్ ఇస్టులకు ఉద్యోగాలు ఇప్పియాలా,
అప్పుడు కొత్తగా అయినారు సార్. ఇక ఉత్సాహంగా మాకు పూర్తి కోఆపరేషన్ చేసినారు. దాంట్లో ఇప్పటికి చాలా మందికి చెప్తారు, ఇద్దరు సభలో కూడా చెప్తున్నా, 1,50,000 ఖర్చు పెట్టారు. ఇంకా 3 సార్లు ఢిల్లీకి వచ్చినారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కేజీ సేల్ స్వప్న ఫైర్ వర్క్స్ వారి బంపర్ బొనాంజా కేజీ సేల్ అమ్మకాలు. టపాసుల రంగంలో సంచలన అమ్మకాలతో దూసుకుపోతున్న సీజన్ గూడ్స్ 5 బ్రాండ్ పతంగుల రవి సారథ్యంలోని స్వప్న ఫైర్ వర్క్. మీకు కావలసిన టపాసులు కిలోలలో తీసుకెళ్లండి. మీ ఇంటిల్లిపాది అతి తక్కువ ఖర్చుతో ఆనందంగా ఈ దీపావళి సంబురాలు జరుపుకోండి. స్వప్న ఫైర్ వర్క్స్ హోల్సేల్ టపాకాయల దుకాణం, అడ్డగుంటపల్లి రోడ్, చంద్రశేఖర్ నగర్, ఓరియా గుడిసెల సమీపంలో, గోదావరి కని. కాంటాక్ట్ 994862 8790737975. వెల్కమ్ బ్యాక్. దీపావళి పండుగ కోసం పూజ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రజలు గోదావరికని చౌరస్తాకు తరలి రావడంతో చౌరస్తా సందడిగా మారింది. సోమవారం నరక చతుర్దశి, భోగి పండుగ, మంగళవారం దీపావళి పండుగ కావడంతో పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రజలు పూజ సామాగ్రి కొనుగోలు చేయడానికి గోదావరికని చౌరస్తాకు చేరుకున్నారు. పూలు, పండ్లు, వత్తులు, దీపాలను కొనుగోలు చేశారు. అలాగే బొమ్మల కొలువును నిర్వహించేవారు, నోములు ఉన్నవారు బొమ్మల కొలువులో ఉంచడానికి వివిధ రకాల బొమ్మలను కొనుగోలు చేశారు. ఇక దీపావళి అంటేనే ఇంటి ముంగిళ్లలో దీపాల కాంతులతో పాటు బాంబుల మోత వినాల్సిందే. ఇందుకోసం బాంబుల విక్రయాల షాపులో దీపావళి టపాసులను కొనుగోలు చేశారు. విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. గోదావరికని ఐబీ కాలనీలోని శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని ఐటీ పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎస్సీ, గిరిజన సంక్షేమ, మైనార్టీల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. గోదావరికని ఐబీ కాలనీలో శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ అనంతరం దేవాలయానికి విచ్చేసిన మంత్రులు శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 26 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శక్తివంతమైన హనుమాన్ ఆలయాన్ని భక్తుల సౌకర్యార్థం నూతన రూపంలో పునర్నిర్మించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆలయ పునరుద్ధరణ దాతలు అర్చన, సంతోష్ రావు, అంబంటి దంపతులను అభినందించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంబరాన్నంటిన దసరా దీపావళి సంబరాలు. హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, అలరించిన సినీ నటులు ఆలీ, శివారెడ్డి, గీతామాధురి ప్రదర్శనలు.
రామగుండం ప్రాంత అభివృద్ధికి మంత్రిగా తమ సహకారం ఎప్పుడూ ఉంటుంది. మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ప్రజలకు అభివృద్ధితో పాటు ఆనందాన్ని పంచడం కోసమే దసరా దీపావళి ఉత్సవాలు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. దీపావళి పండుగ కోసం పూజ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రజలు తరలి రావడంతో సందడిగా మారిన గోదావరికని చౌరస్తా ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPR.